గుంటూరు కాదు మిరకాయ తిన్నాక చిన్న ఎంత ఘాటుగా ఉంటుందో అంతకు డబల్ రేంజ్ ఘాటుగా ఉంది సినిమా. మహేష్ బాబు అంటే ఏదో ఒక వైబ్రేషన్, మహేష్ బాబు అంటే ఒక వైబ్రేషన్ అంతగా నరాల్లోకి ఎక్కిపించాడు మహేష్ బాబు. మహేష్ బాబు గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా తక్కువే. మహేష్ బాబు అన్నా స్వామి ఇంత చాలు మాస్, ఇంతే మాస్, ఇంకా మాస్ ఇన్నాళ్ళు ఎక్కడ దాచావన్నా మా ఫ్యాన్స్ కి ఇప్పుడు ఎక్కించావు మహేష్ బాబు అన్నా, మామూలుగా ఎక్కించలేదు. సూపర్ గా ఉంది. మాస్ 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 అంటే ఏందో అర్థం చూపించాడు. గూస్ బంప్స్ మాస్ ఇప్పించాడు. అసలు కామెడీ టైమింగ్. మహేష్ బాబు వన్ మ్యాన్ షో ఇన్ దిస్ ఫిలిం. దిస్ ఈస్ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. రీజనల్ ఫిలిం గా తీశారు కానీ దిస్ ఈస్ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక హాలీవుడ్ రేంజ్ లో ఎమోషనల్ సృష్టించారు. సూపర్ ఎమోషనల్ మూవీ. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ టైమింగ్ మహేష్ బాబు కన్నా ఎవరు ఇవ్వలేదు. వన్ మ్యాన్ కామెడీ. సినిమా బాగలేదు ఎక్కడ రాలేదన్న చిన్న బుడ్డోడు పెద్దోడు ముసలి కాడి నుంచి అందరూ ఫ్యామిలీ మొత్తం సంక్రాంతికి సినిమా చూడవలసిన సినిమా. సంక్రాంతికి చూడవలసిన సినిమా. గుంటూరు కారంతో బాక్స్ ఆఫీస్ ని ఎరుపెక్కించాడు. చాలా బాగుంది సినిమా. కారంతో ఘాటెక్కించాడన్న సినిమాలో మామూలుగా ఘాటెక్కించలేదు. సినిమా చూసినాక ఒక్కటి అర్థమైంది. అలా వైకుంఠపురం సినిమా చూసిన తర్వాత ఎంత హ్యాపీగా ఎంత ఎమోషనల్ గా బయట వచ్చాను, ఎంత ఫీల్ గుడ్ మూవీ చూసిన బయట వచ్చాను. ఈ సినిమా చూసిన తర్వాత 10 రెట్లు ఎక్కువ అలా వైకుంఠపురం కన్నా 10 రెట్లు ఎక్కువ ఎమోషనల్ ఫీలింగ్. మహేష్ బాబు కామెడీ టైమింగ్. కొత్త మహేష్ బాబుని మనకు పరిచయం చేశాడు త్రివిక్రమ్. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కొత్త మహేష్ బాబు వచ్చాడు. మీరు చూస్తున్న మహేష్ బాబు వేరు, ఇక్కడ చూస్తున్న మహేష్ బాబు వేరు. చాలా బాగుంది సినిమా. పండుగాడు అనుకున్నాం కానీ ఇప్పుడు రమణ గారు ఇండస్ట్రీ దెబ్బకు కోలుకోడు మామూలు విషయం కాదు. అప్పుడు 75 ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టింది. ఇప్పుడు ఎన్ని రికార్డులు బద్దలు కొట్టారో మాకే తెలియట్లేదు. చాలా బాగుంది సినిమా.